నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. రెండో లైన్ చదవండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభు నాయన, నీవు నా పట్ల చేసిన మేలుని దేన్ని మరువకుండా ఉండు నిమిత్తము ఈ దినం ఇక్కడికి వచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు కృతజ్ఞత కలిగిన వారిని మేము చేరి వచ్చాం ప్రభు. మా ఆరాధనలు స్వీకరించడానికి, ఆగ్రానించడానికి నీవు మాకన్నా ముందుగా వచ్చి ఉన్నావు ప్రభు నాయన. మా ఆలస్యాన్ని, మా నిర్లక్ష్యాన్ని క్షమించండి తండ్రి. నిన్ను ఆరాధించుటకు మాకు కావాల్సిన భాగాలను దయచేయండి. నీ పిల్లల ముందు, నీ మందిరంలో, నీ ఇంటిలో, నీ స్థలంలో, నీ సన్నిధిలో నిలబట్టకు యోగ్యత లేని వాడిని. అయితే నీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన రక్తము నా మీద ప్రోక్షించబట్టి ప్రభు నాయన, నాలో పాపం మలినం కొట్టివేయబడింది. పరిశుద్ధుడిగా నేను నిలబడుతున్నాను ప్రభు. నన్ను అభిషేకించండి, ఇంకా నన్ను బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, చదవండి మరొకసారి ఆ ఒక్క లైన్ వరకు. కీర్తనలు 103. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన మన పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు. అవన్నీ దేనిని అంటే ఏ ఒక్కదాన్ని కూడా మరవద్దు, ఏ ఒక్కదాన్ని కూడా. అందుకని మనం అటువంటి వారిగా ఆయన ఆరాధించాలి. సరే, లోక సంబంధమైన ఆనందాలు, ఆర్భాటాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సెకండరీ కింద పెట్టుకోవాలి. ముందు ఆయన ఆరాధించాలి. ఆరాధించే పని కోసము ఆరాటం కలిగి ఉండాలి. సరే, చూడండి, కీర్తనలు 30, 11, 12 చదవండి ఒకరు. మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములను నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చాలు. గతంలో నేను పంజాబ్ పోయినప్పుడు, గత నెల స్టార్టింగ్లో డిసెంబర్లో పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకుల గురించి, హెబ్రోన్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఉంటాం కదా, సాధారణంగా ఫార్మాలిటీ కోసం మాట్లాడుకుంటున్నాం. ఆ ఎండలో నిలబడి, ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు, దైవ సేవకులు ఉన్నారు, ఆ గుంపులో విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మాట్లాడుకుంటుంటే ఒక బ్రదర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. అన్నగారి వాళ్ళ డాడీ గురించి. నాకు అంతగా పరిచయం లేదు, చూసేది ఆయన్ని చూసి భయపడేది అంతే. పెద్ద కదా ఆయన, ఐజన్న గారి కన్నా పెద్ద ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే నేను నా ప్రాంతం ఇట్లా అని అంటే ఆ సంభాషణ వచ్చిందనమాట. నేను మిర్యాలగూడ, నల్గొండ ఇట్లా సంగతి జాషువన్న గారి దగ్గర ఓడబడుతుంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారండి, అమ్మ వాళ్ళు చాలా స్ట్రిక్టు, చాలా ఇది అని అంటే, అవునండి ఇట్లా చాలామంది కొంతమంది ఇట్లా తట్టుకోలేక కూడా పోతుంటారు అక్కడ క్రమశిక్షణని, అక్కడ పద్ధతిని. అంటే ఆ తట్టుకొని నాకు ఆ మాట చెప్పింది. దాన్ని బట్టి నాకు ఇంకా ఫౌండేషన్ బలపడింది. ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. ఆ తట్టుకోలేని తత్వంతో పారిపోయినోడు తర్వాత తెలుసుకుంటాడండి, తెలుసుకొని మళ్ళీ వస్తాడండి, లేకపోతే వాడు ఆగమైపోతాడండి. ఏ రోజు ఆ రోజు చెప్పి తానంటే తందానని వంత బలికే ఆ క్రమం కాదండి, ఆ క్రమంలో ఉండొద్దండి. ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే కరెక్ట్ చెబుతారో, ఎవరైతే ఉంటారో వాక్యానుసారంగా వారు కఠినంగానే ఉంటారో, ఆ కఠినత్వం కిందనే పెరగాలి. మరి ఆయన దైవ సేవకుడో విశ్వాసో ఎవరో వీళ్ళ గురించి తెలిసిన మనిషో నాకైతే వాస్తవంగా తెలియదు. వాళ్ళ నాన్నగారి గురించే, అన్నవారి నాన్నగారి గురించి పెద్దగా అంతగా తెలియదు. వింటాం, ఎన్నో 2-3 సార్లు మీటింగ్లో చూడటం, అంతవరకే. ఆయన క్రమశిక్షణ తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, నిజంగానే నేను అటువంటి దైవ సేవకుల మధ్య నేను పెరగలేదు కదా, ఉన్న బ్యాలెన్స్నన్నా ఉన్న వాళ్ళతో అన్నా ఇక అట్ట గడుపుకుందాం అన్నట్టుగా నాకు ఇంకా బలం ఏర్పడింది. నేను నేర్చుకుంది పంజాబ్ పోయి నేర్చుకుని వచ్చిన మాట ఏంటంటే ఇదే. వాళ్ళు మీటింగ్ చెప్తే కాదు, వాళ్ళు పెడితే అది కాదు. చాలాసార్లు పంజాబ్ ఒకసారి అంతకుముందు పోయినప్పుడు నాకు ఆ పరిచర్య ఎలా చేయాలో అది నేర్చుకున్నా. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళిన. అప్పుడు 2013-14లో తర్వాత కొన్ని నేర్చుకున్న మొన్న కూడా. కానీ మొదటి మాటకు, అసలు గట్టి మాటకు నేను ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎలా అన్నది నేను నేర్చుకుంది అట్లా అనమాట. కొట్టేసారు చూడండి, వాడి వల్ల వాడి సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వస్తాయి మనకి.
గట్టి ఖండించేటోడు, కుచ్చి చెప్పేటోడు, పదే పదే శత్రువైన సారు వల్ల మనకి మేలు జరుగుతుంది, రిజల్ట్ ఎక్కువ వస్తుంది ఆ సబ్జెక్ట్ వల్లే. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంట, బైబిల్ ఎందుకు హెచ్చరిస్తుంది అని అంటే, పదే పదే హెచ్చరిస్తున్నా మనం తప్పిపోతున్నంటే ఏనాడో ఒకనాడు ఉమ్మివేసే కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మనిషి దగ్గర నా ఊహ ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నాకున్న భయాన్ని బట్టి దేవుడు ఏం పెట్టాడో తెలుసా? ఒక గొడ్డలి పెట్టాడు, ఒక కొరడా పెట్టాడు, ఒక అగ్గి పెట్టాడు. ఈ చెత్తనంతా తీసేసి అటు పడేయండి, నిప్పు పెట్టి తగలబెట్టండి. బైబిల్లో ఉంది అది. ఏం చెత్త అది? ఏం చెత్త? తన పొలంలో చెత్తే, తన పొలంలో ఉన్నది, తను వేసిన పంటది, తను కాసిన పంటే, తను పెంచిన పంటని దాన్ని ఏం చేయమంటుండో కాల్చిపడండి. ఇది ఒక చెత్త, ఇది వేస్ట్, ఇది మనకు ఉపయోగపడదు. ఆ గొడ్డలు ఎందుకయ్యా? దీనివల్ల ఏం ఉపయోగం? దీన్ని నరికేద్దాం, గొడ్డలు రెడీగా ఉంది. కొరడా ఎందుకయ్యా? నువ్వు తప్పు చేసినప్పుడు చండ్రకోళ్ళు జులిపించాలి. ఈ మూడు ఎక్కడంటే మన చుట్టే పెట్టాడని నేను నమ్ముతా. అందుకని ప్రతిదీ మనము, ఆయన అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దంట. ప్రతిదాన్ని వివరించి చెప్పడానికి సంవత్సరం పట్టుద్ది, అదంతా కాదు, అంత ఓపిక కూడా లేదు కదా. దేన్ని మరొక సరే ఇక్కడ ఒక మన సబ్జెక్ట్ ఉంది. ఏది 11వ వచనం, ఏది 30వ అధ్యాయం చదవండి. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను నా అంగలార్పును. ఇంకోటి ఏం గమనించాలంటే, మనం ఆరాధన చేసేటప్పుడు కానీ, అసలు మందిరానికి వచ్చేటప్పుడు కానీ, అసలు మనం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేటప్పుడు కానీ మన స్థితి ఏమిటో మనం గమనించాలి. మన స్థితి ఏమిటి, మన స్థాయి ఏమిటి, మన పూర్వస్థితి ఏమిటి, మన ఇప్పుడు స్థితి ఏమిటి, ఎలా వచ్చింది ఈ స్థితి అన్నది మనం గమనించాలి. చూడండి, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నేను నిన్ను స్తుతించెదను. ఎందుకు స్తుతించాలయ్యా? నా అంగలార్పును నీవు ఏం చేశావు? నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపజేసి ఉన్నావు. అందుకు నిత్యము నేను నిన్ను ఏంటిది స్తుతించెదను. విలాప వాక్యములు 1వ అధ్యాయం, విలాప వాక్యములు. నేనైతే చాలా వరకు అన్నగారు చెబుతున్నా, లేకపోతే ఎవరన్నా బయట ఎక్కడైనా నేను వినినప్పుడు విలాప వాక్యములు ఎవరు రాశారో జ్ఞాపకం ఉందని అంటే, సరే నా జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి నేనేం చేస్తాంటే ఆ విలాప వాక్యముల పక్కన ఇర్మియా అని రాసుకుంటా. ఎందుకంటే అది రాసింది ఆయన కావచ్చు, ఆయనే కదా అది. అట్లా రాసుకుంటా. విలాప వాక్యములు అనేది ప్రింటు. ఆ తర్వాత నా అపోస్తల కార్యములు ఎవరు రాశారు, లూకా ఎవరు రాశారు, ఆదికాండం ఎవరు రాశారు, నిర్గమకాండం, ఇలా పక్కన నా రైటింగ్ ఉంటుంది అనమాట నా బైబిల్లో. ఇది ఇర్మియా గారు రాసినట్టుగా మనం చూడవచ్చు. సరే, తర్వాత విషయము చూడండి. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది, జననష్టము చేయుచున్నది, ఇళ్లలో నానా మరణకర వ్యాధులున్న. వీటన్నిటిని తప్పించినందుకు ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. ఎక్కడ? ఇళ్లల్లో కాదు. ఎక్కడ? దేవుని మందిరంలో. నువ్వు ఆరాధన చేయటమే పెద్ద పండగ. దేవుని ఇంట్లో గంతులు వేయటమే పెద్ద పండగ. దావీదు పిచ్చోడయ్యి, ఎర్రుడయ్యి, తిక్కలోడయ్యి, పిచ్చిలేసి ఆయన నాట్యం చేయలే. ఎక్కడ? మందసం తీసుకొచ్చేటప్పుడు ఎంతో సంతోషము. ఆ భార్యకు అనిపించింది, ఏమనిపించింది? వెర్రితనం అనిపించింది. ఇతను రాజు అయ్యి ఉండి, ఇతను ఇంత పెద్ద మొనగాడయ్యి ఉండి, వాణ్ణి చంపిండు, ఈయన చంపిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఏనైంది డ్యాన్స్ చేస్తాడని షేమ్గా ఫీల్ అయింది ఆమె. కానీ దావీదు అలా కాదు. ఆయన ఆరాధన చేస్తున్నాడు, ఆయన పాటలు పాడుతున్నాడు, ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. అలా ఉండాలి. ఆరాధన చేయాలంటే గంతులేసేవారిగా, సంతోషించేవారిగా. జనంలో లేదు, లేకపోతే బంధువుల్లో లేదు ఈ సంతోషము. ఎక్కడుంది?
దేవుని మందిరంలో ఉంది. చూడండి ఇక్కడ ఏముందంటే, ఇళ్లల్లో నానా మరణకర వ్యాధులున్నవి. ఆ పైన చూస్తే నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. ఎందుకు కొట్టుకొనుచున్నది? భయంతో. ఏం భయం అది? ఒక స్థితి భయము, ఒక స్థానం భయము, ఒక పరిస్థితి భయము. ఏమిటది? చూడండి, దీంట్లోనే ఉంటుంది. ఇదే విలాప వాక్యములు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకొనుము. తర్వాత 4, ద్రవ్యమిచ్చి నీళ్ళు. తర్వాత 7, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. 8, దాసులు మాకు ప్రభువులైరి. తర్వాత 15, నాట్యము దుఃఖముగా మార్చబడినది. తర్వాత 21, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగిదము. తర్వాత మా పూర్వస్థితి మరలా మాకు. అయితే ఇందాక నేను అన్నట్టుగా ఏమని, మన స్థితి ఏమిటో మనం గమనించాలి, మన పరిస్థితి ఏమిటో మనం గమనించాలి, మనం ఉన్న స్థలం ఏంటో మనం గమనించాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫోన్ నేను కొన్నా అంటే యా నుంచి కొన్నా? దొంగతనం చేసి కొన్నానా? యా నుంచి కొన్నా ఈ ఫోను? నేను కష్టార్జితం అండి. దేవుడు సాయం చేశాడు ప్రతిదానికి, అలా అని కాదు. కానీ ఇప్పుడు నేను నా కష్టార్జితం, నేను 24 గంటలు కష్టపడి నేను సంపాదించుకున్న నా కష్టార్జితంతో అని నేను చెప్పగలుగుతాం. ఇప్పుడు మనకి ఈ స్థానం వచ్చింది అని అంటే దానివల్ల, దేనివల్ల వచ్చింది అది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా. ఇప్పుడు మన స్థితి ఏం స్థితి? ఇప్పుడు మన స్థితి ఏం స్థితి? సంతోషకరమైన స్థితి, మంచిగా ఉన్న స్థితి. ఈ స్థితిని ఏమంటారు? 100 మాటలు చెప్పకుండా బాగున్నారంటే బాగున్నామంటారు. సరే, ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఎలా ఉంది నీ స్థితి అని అంటే బాగుంది. ఎలా? నేను ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నిత్యం ఆయన్ని పూజిస్తున్నాను, యెరూషలేము గుమ్మం వైపు కిటికీలు తీసి నేను ఆయన్ని ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, ఇందుకు నేను సంతోషంగా ఉన్నాను, నా స్థితి ఇప్పుడు బాగుంది అని చెప్పచ్చు. ఎప్పుడు ఇప్పుడు మనం సంతోషమే. సంతోషం లేదని ఎవరన్నారు? ఆయన రక్షణను బట్టి మనకు నిత్యం సంతోషమే. ఇక లోక సంబంధమైనది, టిఫిన్ చాలలేదనో, అన్నం చాలలేదనో, బట్టలు ఇవ్వనో, ఇవన్నీ వేస్ట్ కాదు. ఇవన్నీ ఉట్టియే. ఇవన్నీ కాలక్షేపం కోసం మనుషులు పెట్టుకునే కోరికలు. దీంతో సంతోషం లేదని అంటే మనం ఏం చేయలేం. మనకు వచ్చిన సంతోషము దేన్ని బట్టి? రక్షణను బట్టి, పరలోక స్వాస్థ్యాన్ని బట్టి. ఆయన మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు ఒక మనిషి. ఎవరాయన? ఒక సర్వెంటు, దాసుడుగా వచ్చాడు. గత వారంలో చూసుకున్నాం. ఆయన ఎట్లా వచ్చాడు? దాసుడుగా ఈ లోకానికి, మనుషుని పోలికగా దాల్చి ఎలా దాసుడుగా వచ్చి రిక్తుడిగా మారిపోయాడని ఎబ్రీలో చూసుకున్నాం కదా. పోయిన ఆదివారం కూడా నేను ఇదే మాట్లాడినట్టుంది, పోయినసారి కూడా. సరే, ఆ దాసుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే మనకి పనివాడిలాగా వెళ్ళి అక్కడ ఒక రిజర్వేషన్ చేస్తున్నాడు. ఎవరైనా దేవుడే మనకి దాసుడుగా మార్చబడి ఆడికి పోయి పనిచేస్తున్నాడు. ఇప్పుడు దానికి సంతోషించాలి. గతంలో అయితే ఇప్పుడు మన జీవితము 3 భాగాలుగా ఉంచబడింది. ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు వరకు. ఈరోజు డేట్ ఎంత? 11వ తారీఖు. 11వ తారీఖు 26 జనవరి వరకు 3 భాగాలుగా విభజింపబడింది. మొదటి స్థానము, మధ్యలో స్థానము, ఇప్పటి స్థానము. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడండి. మన 2వ స్థానము కనపడుతుంది. ఏ రీతిగా ఉన్నారంట? ద్రవ్యం ఇచ్చి 4వ వచనం, నీళ్లు కొంటున్నారంట, క్రయమునకు కట్టెలు కొంటున్నారంట. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను. దాసులు ఏమయ్యారంట? ఒకప్పుడు ఏమున్నారు? వీరికి అని చెప్పుకుందాం. సరే, మనకంటే మీరేదో ఎటో పోతున్నట్టుంది. వీరికి ఏమున్నారు? ఒకప్పుడు దాసులున్నారు. అర్థమైందా? అసిస్టెంట్లు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ దాసులు ఏమయ్యారు? రాజులైపోయారు. ఆ రాజుల కింద వీళ్ళు దాసత్వాన్ని కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రభువులైపోయారు. ఇప్పుడు ఒకప్పుడున్న దాసులు ఇప్పుడు ప్రభువులైపోయి వీరి మీద ఏం చేస్తున్నారు?
రాజ్యపాలన చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు, నడుపుతున్నారు. ఆ తర్వాత సంతోషము యాడిపోయిందంట 15వ వచనం. గతంలో ఏముంది? సంతోషం ఉంది. ఇప్పుడు సంతోషము దుఃఖము. మా హృదయమును విడిచిపోయిను. నాట్యముంది, గతంలో నాట్యముంది, సంతోషముంది. అదేమైంది? దుఃఖముగా మార్చబడింది. ఇందును బట్టి టోటల్గా ఏంటంటే 21 చివరిలో మా పూర్వస్థితి ఇక తిరగలేని పరిస్థితి కూడా, తిరగలేని అంత పాపాత్ములుగా, అంత దుర్మార్గులుగా, లేకపోతే అంత చెడిపోయిన వారికి అంత బలహీనులుగా మార్చబడిన వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థలో ఎవరున్నారు? నువ్వు నేను కూడా ఉన్నాం. మనం జక్కయ్య ఒక పాపి అంటే జక్కయ్యకి సంబంధించిన ఆ మాటే కాదు అది. ఆ జక్కయ్య నువ్వు నేనే. పౌలు మంచిగా పనిచేస్తుండు, మంచిగా తన డేరాలు గుట్టుకుంటూ అద్దె ఇంట్లో ఉంటూ పోయే వారికి ఆతిథ్యం ఇస్తుండంటే అది పౌలు గురించి చెప్పబడిన మాట కాదు. ఆ పని నువ్వు చేస్తే నువ్వే పౌలు వాడ. పౌలు అని నువ్వు రాసుకోరు, సైలస్ అని రాసుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పూర్వస్థితి, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు? ఆయన తట్టు తిరిగేటట్టు కూడా లేరంట, ఆయన దగ్గరికి పోయేటట్టు కూడా లేరంట. ఎందుకంటే వాళ్ళ మీద ఏముంది? ఫరో దగ్గరకు వచ్చి ఎందుకు వాళ్ళు మొరపెట్టుకున్నారు? మోషే అహరోనులు ఎందుకు పెట్టుకున్నారు? జనాన్ని రండి, ఇజ్రాయేలీలారా మనం పోదాం రండి, యెహోవాకు అరణ్యంలో ఉత్సవం చేద్దాం రండి అని వీళ్ళని ఆయత్తపరిచి తీసుకొని పోవచ్చు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? బానిసత్వంలో ఉన్నారు, ఫరో కింద ఉన్నారు వాళ్ళు. కానీ వారు మొర దేవుడు విన్నాడు, వారి మూలుగు దేవుడు విన్నాడు. కనుక అప్పుడు మోషేని అహరోనులను ఆడికి పంపించారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళలేదు, రిక్వెస్ట్కి వెళ్ళారు ఫరో దగ్గరికి. అయ్యా ఫరో, ఇట్లా సంగతి, వారు ఉత్సవం చేయాలి అరణ్యంలో, మా ఇజ్రాయేలీలు, వాళ్ళని పంపించు అని అంటే, పంపించకపోతే 10 తెగులు తప్పిస్తారు, వాడికి బుద్ధి వస్తుంది, తర్వాత పంపిస్తారు. తర్వాత సీన్. అయితే ఇప్పుడు ఆ ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు, ఒక ప్రభుత్వం కింద ఉన్నారు, ఒక అధికారి కింద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము రాలేము అంటే, అప్పుడు ఇజ్రాయేలీలు మేము రాలేము, ఫరోని అడగండి మేము వస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా మేము తిరగలేము, ఎవరి వైపు? నీ వైపు మేము తిరగలేము. నీవు మా దగ్గరకు వచ్చి మా మెడని ఇలా తిప్పి నువ్వు తిప్పుకుంటే మేము తిరుగుతాము అని ఉంది. చూడండి, అంత బలహీన పడిపోయిన స్థితి. అంటే పూర్వస్థితి అని ఉంది అక్కడ కింద. పూర్వస్థితి ఏమిటి మరి? 3 అని చెప్పా మన జీవితకాలం ఇప్పటి వరకు, ఈ రోజు వరకు 3 అని చెప్పాం. అంటే ఒకటేమో ఇప్పుడు కూర్చున్నాం, అంటే ఏ చీకు లేదు, ఏ చింత లేదు. ఇప్పుడు ఏడు వాక్యం చెప్పేటోళ్ళు కొద్దిగా అతి ఇది కదలికలు కనపడుతుంటాయి. సరే బిగ్గబట్టుకొని మనం ఆడ కూర్చుంటాం. కూర్చున్నప్పుడు మనమేమో నిగ్గరించలేదు, బాధగా విచారంగా ఏదో దుఃఖంతో కూర్చున్నట్టు కాదు. మన హృదయం ఏం చేస్తుంది? నాట్యం చేస్తుందండి. మన హృదయం ఏం చేస్తుంది? ఆనందపడుతుందండి, సంతోషపడుతుంది. ఎందుకంటే మనలో ఇప్పుడు దుఃఖం లేదు. ఇందా చెప్పుకున్నాం కదా, ఈ పండగ ఎలా నడుస్తుంది, ఈ దుఃఖం వేరు. ఈ పండగకి బట్టలు తీసుకోలేదు కదా, ఈ బాధ వేరు. ఈ పండగకి మా అక్కయ్య రాలేదే, ఈ వేదన వేరు, ఈ వేరు. కానీ మన హృదయంలో ఒక సంతోషం ఉంది. నేను దేవుడి ఇంటికి వచ్చాను, పాపినైన నన్ను ఆయన కరుణించాడు, రక్షించాడు, కాపాడాడు, మరణానికి పోకుండా, గోతికి పోకుండా రక్షించి ఈ పవిత్ర స్థలంలో కూర్చున్నాడని ఇక్కడ ఉండి కదిలింపబడి మాట్లాడుతున్న మాకన్నా ఇప్పుడు అక్కడ కూర్చున్న మనమే ఉత్సాహంగా సంతోషంగా ఉండే. అయితే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, పూర్వస్థితి మరలా మాకు దయచేయమా. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు? వేదనకరమైన స్థితిలో ఉన్నారు. పూర్వస్థితి ఇప్పుడు 3 ఉంటాయని చెప్పా, 2 అయిపోయినాయి. పూర్వస్థితి అంటే ఏంటి? ఇంకా ఎనిక్కిపోతున్నాం. ఇప్పుడున్న స్థితి ఏమి? ఇది మెరుగైన స్థితి, సంతోషకరమైన స్థితి, నాట్యం వేసే స్థితి, డ్యాన్స్ చేసే స్థితి. ఈ స్థితి మంది. ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మన పాత స్థితి ఏమిటి? ఈ విలాప వాక్యంలో. పూర్వస్థితి అంటే ఆదికాండంకి రండి, అర్థమైపోయింది మీకు. ఇక ఆ మాట అనేసరికి అర్థమైపోద్ది. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపం, తర్వాత చదవండి, స్వరూపమందు వాణ్ణి సృజించెను,
తర్వాత 29 చదవండి. 28. ఆ, 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 ఆ. చాలు. ఇగో ఇది మొదటి భాగం అన్నమాట. మొదటి భాగం మనం యాడ్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత? 11వ తారీఖు 2026 జనవరి. ఈ రోజుది ఏమనుకున్నాము? ఇది మూడో స్థితి. దాన్ని ఏమంటారు? మూడో స్థానము. ఈ మూడో స్థితి తర్వాత ఎనిక్కిపోతే కట్టెలు కొన్నాము, నీళ్లు కొన్నాము, బానిసలంగా ఉన్నాము. బానిసులే మన మీద రాజ్య పరిపాలన చేశారు. తిరగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అటువంటి పరిస్థితిలో ఉన్నాము. అయితే ఆ పరిస్థితిలో ఉండి ఆ ప్రజలు అంటే వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? మా పూర్వస్థితి, ఈ స్థితి బాగలేదయ్యా. ఏ స్థితి బాగలేదు? కట్టెలు కొనుక్కోవటం ఏంటి, మాకున్న దాసులే మా మీద రాజ్యం ఏలటం ఏంటి, ప్రభుత్వం చేయటం ఏంటి, ఇదంతా భయంకరమైన స్థితి. ఆ విలాప వాక్యంలో అంతా భయంకరంగా ఉంటుందన్నమాట. వారి యాతన, వారి బాధ చాలా రోధింపబడుతుంది. అటువంటి స్థితి మాకొద్దు, ఇది బాగలేదు, ఈ స్థితి వద్దు, మాకు పూర్వస్థితి మాకు కావాలి. పూర్వస్థితి ఆడుంది? ఇదిగో ఆదికాండంలో ఉంది. మానవుడికి పూర్వస్థితి ఏమిటి, ఎటువంటిది? దేవుడు అంట వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఏమైంది? ఇంకా కట్టెలు కొనాలనా? ఇంకా మనకి రాజులు ఉంటారా? బానిసత్వం ఉంటుందా? ఫరోలు ఉంటారా? గవర్నమెంట్ ఉంటుందా? మనమే రాజులము. ఆయన అంటాడు కదా, ఈ తోటని ఏదోను తోటకి ఎవరయ్యా హీరో, ఎవరయ్యా కింగ్? మీరే, మనమే. ఆదాం అని అంటే ఇందాక అనుకున్నాం కదా, ఆయనని కాదు, మనమే. పౌలు అని అంటే ఆయన కాదు, మనమే. జక్కయ్య అంటే ఆయన కాదు, మనమే. ఆ రీతిగా మనం మాట్లాడుకోవాలి. చూడండి ఇప్పుడు ఏంది, చూడండి 26 వచనం. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు అన్నిటినీ మీరు ఏలండి అంటే ఈ మానవుడు ఏం చేశాడు? సాతానుడికి అవకాశం ఇచ్చి సాతానుడినే ఏం చేసుకున్నాడు? రాజుగా చేసుకున్నాడు. సాతానుడి కిందే బానిసత్వంగా వెళ్ళిపోయాడు. వాస్తవానికి మన శత్రువు ఎవరో చెప్పండి? సాతానుకి నీకు ఏం శత్రుత్వం ఉంది? ఏడ పంపకాలు జరిగినాయి మీకు? ఏడ గెట్లు పంచాయతీ వచ్చింది? సాతానుడు మన లెవెల్ కాదే కాదు. అసలు సాతానుడు మన లెవెల్ కాదు, మనమే సాతాను లెవెల్ కాదు. ఇప్పుడు నీకు నాకు పోటీ ఉంది వాస్తవంగా. ఎన్నో ఒక చోట మాటల కన్నా ఎన్నో ఒక చోట పోటీ వస్తుంది. ఎందుకంటే ఇద్దరు మనుషులు, ఇద్దరు సీయోను వాసులం కాబట్టి ఎన్నో ఎన్నో చిన్న వ్యవహారాల కాడ వస్తుంది పోటీ. నాకు పోటీ పడాలని అనుకోవచ్చు, సహజం అది. కానీ సాతానుడితో మనం ఆడ పోటీ పడలేస్తాం. అది బలవంతుడు. సాతానుడు అనేది బలవంతుడు, మన దేవుడు మహాబలవంతుడు. అయితే సాతానుడు ఎవరికి శత్రువు అంటే దేవునికి శత్రువు. దేవునికి ఎందుకు శత్రువు అంటే తనకొచ్చిన గర్వాన్ని బట్టి నెట్టివేయబడ్డాడు కాబట్టి అందవికారంగా మార్చబడి దాని పేరు సాతానుగా మార్చబడి ఆ దేవదూత పేరు మార్చుకొని సాతానుడిగా మార్చబడి దేవుని సృష్టిని, దేవుని చేతి పనిని నాశనం చేయి నిమిత్తం కొంతమంది ఉన్నారు కదా. మొన్న ఎక్కడ అనంతపురంలోనే ఏం జరిగింది? ఎవరి మీద కోపం అది? ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం అనుకుందాం, మనుషుల మీద కోపం అనుకుందాం. వాళ్ళు ఏం చేశారు? వెహికల్ని నాశనం చేశారు. ఇప్పుడు దేవుడి మీద కోపం ఎవరికి? అపవాదికి. దేవుడి దగ్గరికి డైరెక్ట్గా పోలేక తలుపు సందుల్లోంచి దాక్కొని చూసింది యోబు గ్రంథంలో. దూరం నుంచి కనిపెడుతుంది. దేవుడు మానవుని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు? అబ్బా, తన స్వరూపం లాగానే తనకన్నా కొంచెం తక్కువ వాడిగా ఏర్పాటు చేసి తనతో ఎవరితో? మానవుడితో దేవుడు సహవాసం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈ సంతోషాన్ని ఏం చేయాలి? చెడగొట్టాలని అపవాది ఏం చేశాడు? మానవుడి జోలికి వచ్చాడు, మానవుడి దగ్గరకు వచ్చాడు. బలహీనుడు కాబట్టి మానవుడు ఏం చేశాడు? వెల్కమ్ చెప్పాడు. ఇప్పుడు దేవుని చేతి పని, దేవుని సృష్టి, దేవుని కార్యం ఏమైంది? ఆగమైపోయింది. ఇప్పుడు దానికి సాతానుడు మన శత్రువు కాదు, దేవుని శత్రువు. ఇప్పుడు నేను గతంలో ఏం చేసేదంటే ఒకరిని ఎదుర్కోలేక వాడి ప్రాపర్టీని లాస్ చేసేది. వాడి బండినో వాడి ఇంటినో చాలా
ఫైర్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి నా ఈదులగూడ ప్రాంతంలోనే. నైట్ పోయి తగలబెట్టి వచ్చిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఏమి ఎరగనట్టుగా నేను ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసిన సమయం ఇది రియల్గా జరిగినాయి. ఎందుకు? వాడిని నేను గెలవలేక నెగ్గలేక. ఇగో ఇలాగే సాతానుడు దేవుణ్ణి నెగ్గలేక ఎదురు నిలబడలేక సాతానుడు ప్రాపర్టీ అయినా సాతానుడు ముద్దు బిడ్డలనైనా మన జోలికి వచ్చింది. వాస్తవానికి మన శత్రువు కాదు. మన శత్రువు అయితే ఎమ్మటే యోబు దగ్గర డైరెక్ట్ పోయి నేను యోబుని నాశనం చేసి వచ్చా అని చెప్పేదే. ఎక్కడికి వచ్చి దేవుడి దగ్గర సాతాను నువ్వు యాడ్ నుంచి వస్తున్నావు అయ్యా నేను కింద అటు ఇటు అయ్యా కింద మా ఓటున్నాడు చూసినాడు చూసినా ఏముందాడా కంచుంది. ఎవరేసారనుకుంటున్నావు? నువ్వేసావు నాకు తెలుసు. మరి ఎందుకు రాలేదు? వాడు మన శత్రువు కాదు. దేవుడు పన్ని పూనుకొని దేవుని శత్రువు. సరే ఇప్పుడు అది అట్లా ఉంచండి. అయితే ఆ శత్రువును కూడా మీరు ఏలండి అని చెప్పాడు దేవుడు. ఆ శత్రువుని కూడా ఆ దాసుల్ని కూడా మీరు ఏలండి అని చెబితే ఈ మానవుడు ఆ శత్రువు కిందకే పోయాడు. ఎవరు? నువ్వు నేను మనందరము పోయి బానిస బ్రతుకు బ్రతికాము. ఎటువంటి వసతులు? ఏదోని తోటలో పూర్వస్థితి ఆరముంది సమృద్ధిగా, నదులున్నాయి, ఏ పండు పండుద్దో ఏ పంట పండదో అని లేదు. అప్పుడు కొదవ లేదు. పొద్దున్నే లేచి అరటి చెట్టుకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ములగ చెట్టుకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎవరో దెబ్బపోయారు లేకపోతే పురుగు పట్టిందని చూసేది లేదు. పురుగుకి ఆజ్ఞాపించేది అనే ఈ ఆదాము కోసం ఏర్పాటు చేసింది కాబట్టి నీ పురుగు నువ్వు ఓ పురుగా నువ్వు ఈ పంటని తినమాకు అని చెప్పాడు దేవుడు. ఆ రీతిగా నా పురుగు పోయి ముట్టలేదు. లేకపోతే నువ్వు నా మాట వినకపోతే ఏం చెప్పాడు? నేను పురుగులకి నీ పంటను తినమని ఆజ్ఞాపిస్తాను. అలాగే ఆజ్ఞాపించాడు. బైబిల్లో చాలా ఉంది అది. ఇప్పుడు మన భాగం ఏంటంటే దేవుడు అలా మనల్ని ఉన్నతమైన స్థానంలో అన్ని సమృద్ధిగా ఉంచబడిన స్థానంలో ఉంచితే మనం ఏం చేశాము? దాని కిందకే బానిసత్వంలోకి వెళ్ళిపోయాము. అప్పుడు మనల్ని పరిపాలిస్తున్న ఆ పరిపాలన ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉంది. అతి భయంకరంగా ఉంటే అప్పుడు వాళ్ళు మొత్తుకుంటున్నారు విలాపవాక్యాలు, అయ్యా మా పూర్వస్థితి మాకు దయచేయము. ఇలా పారిపోయిన ఈ మనిషి, పాపంతో పారిపోయిన మనిషి చివరిగా చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు చాలు చూడండి. ఇక్కడ వాడింకా దూరముగా ఉండినప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తుకొని, గమనించాలి, ప్రతి మాటను గమనించాలి. వాడింకా దూరముగా ఉండినప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసేది ఇక మీద నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అప్పుడు ఏం చేశాడు ఆ తండ్రి? ఎమ్మటే ఏం చేశాడు? చిటికేశాడు. ఎమ్మటే అరే ఎవరు అక్కడ రండి. ఒకడు వచ్చి, అయ్యా చిత్తమయ్యా నేనున్నాను. ఎందుకంటే వాడు పెద్ద కోటీశ్వరులు, పెద్ద రాజవంశం అది. అయ్యా నేనున్నాను. అయితే వీడికి ప్రశస్త వస్త్రములు తీసారండి. వీడి షేప్ అవుట్ చేసేయండి. ఎందుకు షేప్ అవుట్ చేయమంటున్నారు? ఎందుకు మార్చేయమంటున్నారు? ఎందుకు గెటప్ మార్చమంటున్నారు? అయ్యా వీడు నా కుమారుడు కాదంటున్నాడు. వీడి వేషాన్ని బట్టి ఏమంటున్నాడు వాడు? నీ కుమారుణ్ణి కాదు, నీ కుమారునైతే నా వేషం ఇది కాదు, నా పూర్వస్థితి ఉందే. ఎటువంటి స్థితి? ప్రశస్త వస్త్రములు ఉందే. ఎటువంటి స్థితి? ఉన్నతమైన స్థానం ఉంది. అది నాకు ఒక బంగారపు రింగు, తలకి కొబ్బరి నూనె, కాళ్ళకు చెప్పులు, అది నా ఉన్నతమైన స్థానము. ఇప్పుడు నేను దాసుడిలాగున్నాను, పనివాడిలాగున్నాను. నీ కొట్టంలో, నీ గొడ్ల సావిట్లో ఒక పనివాడిగా నాకు స్థానం ఇచ్చేసి నేను చేసుకుంటాను. నీ కుమారుని కాదు. ఎందుకంటే నేను చేసిన పాపమును బట్టి. తండ్రి ఏడున్నాడు? తండ్రి ఎక్కడున్నాడు? వీడెక్కడి నుంచి వచ్చాడు? పందుల దొడ్డిలోంచి వచ్చాడు. ఇప్పుడు ఏం నిలబడ్డ సమయాన్ని బట్టి చూస్తే నా పూర్వస్థితి బాగలేదు. నా పూర్వస్థితి ఎటువంటిది? పందుల దొడ్డి, కంపుకొట్టే రోత బ్రతుకు, ఆడ నాకు ఆహారం లేదు. నా తండ్రి ఇంటి దగ్గర అనేకులకు భోజనం సమృద్ధిగా ఉన్నది కనుక నేను వెళ్ళాను, ఆడ ఒప్పుకున్నాను, పొందాను అని చెప్పగలుగుతున్నాడు ఆ పిల్లగాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు?
అరవకుండా కూర్చున్నాడండి. ఎడ కూర్చున్నాడు? తన ఇంట్లోనే ఉన్నాడు. తన ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నాడు? బైబిల్లో ఏమీ లేదు, ఏం రాయబడలేదు. తన కుమారుడి కోసం తను ఏం చేశాడని ఉందా? లేదు, ఏం చేయట్లేదు. ఈ కుమారుడు మాత్రము పందుల దొడ్డిని, ఈ కంపును తట్టుకోలేక నా పూర్వస్థితి నాకు కావాలి. నా పూర్వస్థితి అంటే ఏంది? నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు, వారే లగ్జరీగా ఉంటారు, నాకేంది కర్మ, నేను లేచి అక్కడికి వెళ్తాను అని ఎప్పుడన్నాడు? వాడికి బుద్ధి వచ్చినప్పుడు లేచాడు, తండ్రి దగ్గరికి పోయాడు, ప్రశస్త వస్త్రములు పొందాడు, రాజకుమారుడిగా ఆ ఇంటి కుమారుడుగా ఆ ఇంటి వారసత్వాన్ని పొందాడు. మంచిగానే ఉంది. కానీ ఈ తండ్రి సంగతే మీరు ఆలోచించాలి. ఈ తండ్రి ఎలా ఉన్నాడు? కుమారుడు పోయినందుకు బక్కచిక్కిపోయాడా? ఆహారం తినకుంటున్నాడా? మౌనంగా ఉన్నాడా? గడ్డం కింద చేయి పెట్టుకొని విచారంతో దిగులతో ఉన్నాడా? జుట్టు బీక్కుంటున్నాడా? గోనెపట్ట కప్పుకున్నాడా? ఎలా ఉన్నాడు? ఎలా లేడు. కంటి చూపు బాగానే ఉంది. అదిగో అంత దూరంలో 3 అంతస్తులోనే అన్న ఉండుంటాడు తండ్రి. అంత దూరంలో గ్రౌండ్లో తన కుమారుడు పడ్డాడు. దగ్గరగా అప్పుడు గ్రౌండ్లోకి పోయి దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేనైతే ఎలా? అలా ఎల్లని పరిస్థితి, పూర్వస్థితి మనకు ఒకటి ఉందని తెలియని స్థితి, ఆ స్థితిలోంచి వచ్చాము. కానీ ఎక్కడి నుంచి? తండ్రి ఉన్నతమైన స్థానంలోంచి వచ్చాము. కానీ ఆ స్థితిని గమనించకుండా తిరగలేని పరిస్థితి, ఆయన తట్టు తిరగలేని పరిస్థితి, ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చింది, వాడు రీఫ్రెష్ అయ్యాడు, రీస్టార్ట్ అవ్వబోతున్నాడు. వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆ పూర్వ వైభోగాన్ని, పూర్వస్థితిని పొందగలిగాడు. దాని గురించి తండ్రి అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఆ ఇంటి గేటు కూడా దాటలేదు. బైబిల్లోనే ఉంది కదా, ఆయన గురించి ఏం ఆరాటపడినట్టు ఏం లేదు కదా. ఒక స్త్రీకి ఏం పోయింది? ఒక నాణెము పోయిందా? బైబిల్లోనే ఉంది అది. ఒక నాణెం పోతే ఏం చేసింది? పోయింది అని మంచం మీద పడుకొని కూర్చుందా? లేదు, ఎతికింది, ఇల్లంతా ఎతికింది, ఆరాటపడింది. రండి, ఎతుకుదురు రండి, ఓ అన్నలారా, ఓ అక్కలారా అని ఎంతమందికి పిలిచిందో. ఇప్పుడు ఆ నాణెము దొరికినాక ఏం చేసింది? నాతో పాటు మీరు కూడా సంతోషపడండి. ఎతికింది, కష్టపడింది, శారీరక శ్రమ పడింది. ఈ తండ్రి అయితే అటువంటిది లేదు. ఎవరికి మెసేజ్ పంపలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు. అగో నా కుమారుడు ఆడన్నాడో, మొన్న అయితే మూటమూల చదువుకొని పోయాడు, దూర ప్రాంతానికి పోయాడని తెలిసింది. మరి ఏమన్నా ఉన్నారా అక్కడ? చూడండి మీరు, ఆ ప్రాంతంలో నా బంధువులు ఉన్నారు, నా సైన్యం ఉందని ఎటువంటి సర్చింగ్ చేసినట్టుగా లేదు. ఆయన తింటున్నాడు, పడుకుంటున్నాడు అని చెప్పొచ్చు. మానవుడు కాబట్టి, ఆయన ఎంత తండ్రి అయినా ఒక మనిషే కదా. కానీ ఇతను భూలోక సంబంధమైన తండ్రి, అదే పరలోక సంబంధమైన మన తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వచ్చారు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11 క్షమించండి, 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. నిజముగా ఇందాక చూపించిన తప్పిపోయిన కుమారుడి తండ్రి నిజముగా ప్రేమిస్తే ఆ నాణ్యాన్ని ఆ స్త్రీ ఎలా ప్రేమించింది? అది విలువైనది కాబట్టి, అది గొప్పది కాబట్టి, అది కావాలి కాబట్టి, అది నాకు కావాలి అని దొరికేదాకా ఆమె తినలేదని చెప్పొచ్చు, దొరికేదాకా ఆమె వేరే పని పెట్టుకోలేదని చెప్పొచ్చు. ఆమె ఆరాటపడింది, ఇల్లంతా తిరిగింది, ఇల్లంతా వాకిట్లంతా బజారంతా ఎతికింది, దొరికినాక సంతోషపడింది. ఈ తండ్రి అయితే ఎతకలేదు, ఎతికినట్టుగా అక్కడ రాయబడలేదు, మనం చూడలేదు కనుక ఇప్పుడు అతను ఎతకలేదు. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయితే ఏం చేశాడు? మన కోసం ఎత్తుక్కుంటూ వచ్చాడు. అగో ఈ లాజరు కోసం ఎత్తుక్కుంటూ వచ్చి ఏం చేశాడు? యేసు కన్నీళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడు? ఎవరు? లాజరు ఏ స్థితిలో ఉన్నప్పుడు? కంపు కొట్టే స్థితి, పాడైపోయిన స్థితి, చచ్చిపోయిన స్థితి, పాపంలో ఉన్న స్థితి, ఆ బానిసత్వంలో కప్పబడిన స్థితిని చూసి యేసు ఏం చేశాడు? యేసు ప్రభులు వారు ఏం చేశారు? కన్నీళ్లు విడిచారు. అయ్యా ఆడి దగ్గరికి పోవద్దు. ఎందుకమ్మా? వాడు చనిపోయి ఎన్ని దినములైంది? 4 దినములైంది. కనుక వాడు ఏం చేస్తున్నాడు? కంపు కొడుతున్నాడయ్యా.
అయినా పర్వాలేదమ్మా, నేను లాజర్ దగ్గరికి పోతా, ఆ రాయిని తీయండి అని ఆ సమాధి దగ్గరికి పోయి ఏడ్చాడు. ఎందుకు? పాపంతో కప్పబడి ఉన్నాడు. ఎవరు? నా కుమారుడు, నేను కొనిన నా కుమారుడు, నేను కన్న నా కుమారుడు. ఆదాము కూడా దేవునికి కుమారుడి వంటివాడే, ఆ వంశమే మంది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని కన్నవాడే కాబట్టి ఆ పెయిన్ ఉంది కాబట్టి, అయ్యో పాపం ద్వారా, అయ్యో కంపు ద్వారా, అయ్యో భయంకరమైన పరిస్థితుల్లో నా కుమారుడు పడి ఉన్నాడని ఎతుక్కుంటూ వచ్చి ఈ అక్క చెప్పిన వినకుండా ఆ కంపు కొట్టే రోత బ్రతుకు దగ్గరికి ఆ తండ్రి రాలేదు. ఏ తండ్రి? ఇందాక తండ్రి రాలేదు. తప్పిపోయిన కుమారుడి తండ్రి కంపు దగ్గరకు వచ్చాడా? పందుల దొడ్డి దగ్గరకు వచ్చాడా? అక్కడ వాసన కొట్టింది ఉందని తెలుసో తెలీదో మనం సర్టిఫై చేయలేము, కానీ అయినా అతను రాలేదని చెప్పాలి. మన ప్రభు అయితే కంపు కొట్టే మన పాపపు బ్రతుకు దగ్గరికి వచ్చాడు, ఏడ్చాడు, నిల్చున్నాడు, మనల్ని పిలిచాడు పేరు పెట్టి. చూడండి, ఇప్పుడు ఆ లాజర్ ఎక్కడున్నాడు? ఆ లాజర్ ఎక్కడున్నాడు? 9వ వచనం చూడండి, 12:9. కాబట్టి యూదులలో చదవండి. అతన్ని బట్టి, ఎవరిని బట్టి? లాజర్ను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసు యందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు? లాజర్ను బట్టి విశ్వాసం ఉంచారంట. లాజర్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? కంపు కొట్టేవాడిగా లేడు. ఎలా ఉన్నాడు? పూర్వస్థితి. ఏ స్థితి అది? ఏదోను తోటలో ఉన్న స్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏదోను తోట స్థితి ఏమిటి? అవ్వ ఆదాములు ఎలా ఉన్నారు? సరే, ఆదాము ఎలా ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు, దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. అయ్యా ఇటు తిరిగొద్దాం అంటే తిరిగొద్దాం పండి, అయ్యా ఇటు కూర్చుందాం అంటే కూర్చుందాం పదండి, అయ్యా ఈ పండు తిందామంటే తిందాం పదండి. ఏకీవించాడు. ఆ దేవుడు ఎటుపోతే మానవుడు అలాగే నడిచాడు. ఇప్పుడు ఈ లాజర్ కూడా యేసు పాదాల చెంత ఉన్నాడు. అది చూసిన జనము నిజంగానే స్వస్థ చిత్తుడయ్యాడు, నిజంగానే పరిశుద్ధుడయ్యాడు, నిజంగానే బ్రతికాడు. ఇప్పుడు కంపు కొట్టట్లేదు ఇతని దగ్గర. ఇది యేసుక్రీస్తు చేసిన అద్భుతము. లోక సంబంధమైన తండ్రి అయితే ఆ కుమారుడి కోసము బయలుదేరలేదు, ఆ కుమారుడి కోసము క్రయధనం చెల్లించలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారైతే ఏం చేశారు? మన కోసము ప్రాణం పెట్టాడు, మనల్ని విడిపించటానికి. ఎక్కడి నుంచి? విడిపించటానికి ఆయన 10 తెగుళ్ళకి బలైపోయాడు. ఫరో వాళ్ళని విడిపించడానికి ఎన్ని తెగుళ్ళకి బలైపోయాడు? 10 తెగుళ్ళకి బలైపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి కూడా 10 తెగుళ్ళకి, 15 తెగుళ్ళకి, 100 తెగుళ్ళకి, 1000 తెగుళ్ళకి ఆయన బలైపోయాడు. కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, చీల్చబడ్డాడు, తిట్టబడ్డాడు, వంచకుడు, దూషకుడు, పనికిమాలి ఎన్ని మాటలన్నా భరించాడు. ఎందుకు? నిన్ను నన్ను బతికించడానికి, నీకు నాకు పూర్వస్థితి ఇవ్వటానికి. ఆ స్థితే ఇది. లేకపోతే ఇంతకుముందు ఈ స్థితి ఉందా? మనకి ఈ స్థితి ఉందా? ఈ స్థితి లేదు. ఆదివారం వచ్చిందంటే నన్ను ఆపేటోళ్ళు లేరు. ఆదివారం వచ్చిందంటే నాకు 5-6 కేసులు, ఆదివారం వచ్చిందంటే 5-6 గాయాలు, ఆదివారం వచ్చిందంటే 5-6 పాపాలు. ఇప్పుడు వాటన్నిటినీ విముక్తి. అన్నగారు నిన్న చెప్పిన వెంటనే పలాని రేపు పలాని సమయానికి పలాని కార్యక్రమానికి రానంటే నేను గంతులేసా. రేపు అనేది ఎప్పుడు వస్తుందో, రేపు అనేది ఎప్పుడు తెల్లారుద్దో. ఎందుకు? నాట్యంగా మార్చాడు. దుఃఖంగా ఉన్న నా పరిస్థితిని నాట్యంగా మార్చాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడు? ఈ కుమారుడు ఇంట్లో కూడా ఏమి వినపడింది? ఇంతకుముందు దుఃఖం ఉంది ఆ ఇంట్లో, తర్వాత ఏమి వినిపించింది? వాద్యములు, నాట్యములు వినిపించా. పెద్ద కుమారుడు వచ్చేసరికి ఏముంటుంది ఆ ఇంట్లో? మ్యూజిక్ ప్లే అవుతుంది. ఏమిట్రా బాబు అని అంటే, నీ తప్పిపోయిన కుమారుడు, నీ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు అన్నాడు. కానీ ఆ తండ్రిని మనం అంశంగా తీసుకుంటే, ఆ తండ్రి ఆ కుమారుడి కోసం ఎటువంటి క్రయధనము చెల్లించలేదు. పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారైతే మన కోసము ఆ కల్వరి శిలువలో గొప్ప క్రయధనం చెల్లించాడు. తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు, మనకు పూర్వస్థితిని ఇచ్చు నిమిత్తము. ఆ రీతిగా మనం ఆరాధన చేద్దాం. దేవుని మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములు వందనాలు. ఇంతవరకు నీ దాసుని ద్వారా మీరు మామూలు తీసుకుని వచ్చిన లేఖనాల కొరకు వందనాలు. నా ప్రాణము కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావని కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారం 103వ కీర్తనలో
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమని చెప్పిన మాట ప్రకారం కొన్ని ఆత్మీయమైన విషయాలు జ్ఞాపకం చేశారు. ప్రభువా, మరి ఆదాములో ఉన్న స్థితి ఎటువంటిదో, ఆదాము ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడు, ఎటువంటి ఏలికగా ఉన్నాడో, ఎటువంటి ఉన్నత స్థాయిలో తనున్నాడో, పాపమును బట్టి ఆ స్థానమును పోగొట్టుకొని విలాప వాక్యములో రాయబడిన ప్రకారం ప్రభువా, మరి నీళ్లను ద్రవ్యమిచ్చి కొన్నాము, కట్టెలు కొనుక్కున్నాము, మా సంతోషము మా నుండి తొలగిపోయాను, మా యొక్క మరి నాట్యము దుఃఖముగా మారెను, మా పూర్వస్థితి మరలా దయచేయమని ఆనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. అలాగూ ప్రభువా, మరి తప్పిపోయిన కుమారుడు కూడా మంచి స్థితిలో ఉన్నప్పటికీ తన సొంత పాపమును చేత తన యొక్క దురాశను బట్టి తను దూరదేశానికి వెళ్ళి తనకున్నదంతా పోగొట్టుకొని ప్రభువా దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళాడు. ప్రభువా, మరి మేము కూడా ఎలాగున్నామో తెలియజేసినారు. అపవాది మాకు దాసుడై ఉండవలసిన సందర్భంలో వాని మాట విని ఆదాము నుండి మేమందరం కూడా వాని దాస్యంలోనికి వెళ్ళిపోయాము. అయితే మరలా దాన్ని తిరిగి సమకూర్చడానికి సాతాను యొక్క తలను చితకద్రొక్కి సాతాను నుండి విడిపించి స్వతంత్రులుగా చేసేదాని కొరకు, మళ్ళా రాజులైన యాజక సమూహంలో చేర్చేదాని కొరకు ప్రభువా మీరు ఇష్టపడ్డారు. ఈ లోకానికి దిగి వచ్చినారు. నిత్యుడైన తండ్రిగా మీరు పిలువబడి మీ ప్రేమను కనపరిచారు. శిలువ రక్తము చేత నన్ను మమ్మల్ని విమోచించి చేర్చుకున్నారు. ప్రభువా, మరి ఆ యొక్క సమాధి దగ్గర ఎలాగూ లాజరు కొరకు మీరు ఏడ్చి కన్నీటితో తన స్థితిని తిరిగి సమకూర్చుతూ వచ్చినారు. అలాగూ మా జీవితంలో చేసిన కార్యాల కొరకు వందనాలు. నిజంగా మా పూర్వస్థితిని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి వందనాలు. ఆదాము నందు ఏదైతే కోల్పోయినామో కడపటి ఆదాము క్రీస్తులో అవన్నీ మాకు సమకూర్చిన విధానం కొరకై హృదయపూర్వకంగా మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఇలాగ మిమ్మల్ని ఆరాధించే సమయము మాకు దీవెనకరంగా చేయండి. అప్పుడు ప్రభువా, మరి నాట్యము దుఃఖముగా మార్చబడితే ఇప్పుడు దుఃఖము నాట్యముగా మీరు మార్చి మాకు సంతోష వస్త్రము ధరింపజేసి మమ్మను ఆనందింపజేసినారు. మా నోట స్తుతి గీతం ఉంచారు. అందును బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ సమయంలో మాకు దీవెనకరంగా చేయమని ఆరాధనలో మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడే సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళతారు. ఈ చిన్న పాటల పుస్తకంలో 10వ పాట పాడదాం. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 10, మొదటి వచనము చివరి వచనం మాత్రం పాడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయేను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత